చేసుకొని సంభాషణలు ఉండేలాగా రాసినట్లయితే దానిని కథానిక అంటారు. ఈ కథానిక ద్వారా మనం వృద్ధులకు సేవలు చేయాలని, వారిని వృద్ధాశ్రమాల్లో ఉంచకుండా మన ఇంట్లోనే ఉంచుకొని ప్రేమగా చూసుకోవాలని తెలుసుకుంటాం. ఇక ఈ పాఠ్యభాగం ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే ఈ పాఠ్యభాగంలో ముఖ్య పాత్రధారులు రవి మరియు శేఖర్. నాయనమ్మ అనే పాఠ్యభాగంలో ముఖ్యమైన పాత్రలు వహించినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారని చెప్తున్నాం కదా. అయితే ఎవరన్నా ముఖ్యమైన పాత్రధారులు ఈ పాఠ్యభాగంలో ఎవరెవరన్నా రవి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, అదే విధంగా నాయనమ్మ ఉంటారు. ఈ కుటుంబ సభ్యులంతా